పెమ్మసాని చంద్రశేఖర్ గారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగానే ఉన్నాము. రెండు కలిసి పనిచేస్తున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనీసం మౌలిక వసతులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఏది చేయలేదు. మాకు ఇక్కడ ఉన్న సమస్యలు, నిరుద్యోగము, వీటన్నిటి మీద బాగా అవగాహన మీద ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన 100% ఆయన గెలుస్తారు కూడా, అందులో డౌట్ ఏం లేదు. మెయిన్ వచ్చేసేసి డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, మెయిన్ రాజధాని కానీ డెవలప్ అనేది లేదు. కనుక ఈయనైతే పెమ్మసాని చంద్రశేఖర్ అయితే 3 పార్టీల అభ్యర్థి కాబట్టి, ప్లస్ ఆయన ఎన్ఆర్ఐ, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంతకుముందు చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ లో కూడా అన్ని వచ్చినాయి పథకాలు. ఎలా మామూలుగా బీమా మిత్ర అని, మా అన్నా క్యాంటీన్లని, ఇలా అన్ని వాళ్ళు ఇచ్చారు. ఇవ్వలేదని కాదు, ఎవరో ఇస్తారు. దాంతో పాటు కూడా అలానే డెవలప్ అనేది ఉండాలి కదా. అది లేనప్పుడు ఉన్న యువత కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన గెలిస్తే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తారని బాగా నమ్మకం ఉంది ఓటర్లలో. ఏదైనా మార్పు మాత్రం తథ్యం. ఏదైనా కానీ మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయాలు వేరండి. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తానే ఉన్నారు. రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ రేపు 3,000, 4,000 చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన చేసే ప్రయత్నాలు కానీ, ఆయన ఆలోచన కానీ గొప్ప ఆలోచన. ఎన్డీఏ ప్రభుత్వంగా కాబట్టి కొన్ని అవకాశాలు మెరుగ్గా అతనికి కనిపిస్తున్నాయి. అవినీతి రాజ్యం వెళ్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, చదువుకున్న వాళ్ళందరూ వేరే స్టేట్లకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇచ్చే 100-200 కోసం చూసుకుంటే భవిష్యత్తు పాడైపోద్ది కదా. అయినా కాపు వర్గం అనే విధంగా వచ్చేటప్పటికి ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ, ఎందుకంటే ఆయన పన్నూరు నియోజకవర్గంలో చేసి కూడా ఏమి గొప్పగా పనులు చేసినటువంటి ఏమీ లేవు. పెమ్మసాని చంద్రశేఖరరావుదే గెలుపండి ఈసారి. ఏకపక్షంగా ఉండిద్ది, ఆ గెలుపు కూడా ఏకపక్షంగా ఉండిద్ది. కంపల్సరీగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొస్తానని మాటిచ్చారు. అలానే కొన్ని యువతకి కావాల్సిన మొత్తం నిరుద్యోగులకి ఉద్యోగాలు తెప్పిస్తానని చెప్పి చాలా మాటిచ్చారు. అందువల్ల కంపల్సరీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పథకాలు అనేది ఆలోచించుకునే వాళ్ళు, పథకాలు మాకే ఉండే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళ ప్రజల దృష్టిలో అందరూ కూడా మారిన విశేషమే కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ 2 సార్లు టీడీపీ అని వచ్చింది. గల్లా జయదేవ్ గారు ఇంత ముందు గెలిచారు. 2 టైమ్స్ గల్లా జయదేవ్ గారు గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంది, పెమ్మసాని గారికి అవకాశం ఉంది. జగన్ 3 రాజధానులు అన్నాడు, ఏదో ఒక ఇటుక పిల్ల పెట్టలేదు 3 రాజధానులు. మేము అందుకని టీడీపీకి పట్టం కట్టాము. మా ఓటు పెమ్మసాని వారికి. గల్లా జయదేవ్ గారు వెళ్ళారని కూడా, గల్లా జయదేవ్ గారిని మించిన ఆయన వచ్చాడు ఆ పార్టీలోకి. పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఒక విద్యావంతుడు, ఒక ఎన్ఆర్ఐ గారు, ఒక డాక్టర్, ఇట్లా మంచి హోదాలు ఉన్నాయి ఆయనకి కూడా. కిరణ్ రోసే అసలుకి ఎంపీ టికెట్ ఆయనకి కేటాయించిన తర్వాత ఒక్కసారి కూడా ఊర్లోకి రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడు ఆయనతో చూడలేదు. పేదల కష్టాలు కొంచెం తెలుసుకున్న ఆయన, మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళిన ఆయన కొంచెం పేదల గురించి తెలుసు కాబట్టి అని అనుకుంటున్నాం మేము కూడా. అలానే మాకు వాళ్ళు అన్నట్టు అన్ని సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేశారన్నారు. మాకైతే ఇంతవరకు ఒక్క పథకం కూడా రాలేదు. ఇది మాత్రం ఒక్క చదువుతుంది. ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కన్ఫర్మ్ టికెట్. జగన్ పథకాలు అంటారే తెలియదు ఏం కాదు. మన పై జేబులో తీసి కింద జేబులో పెట్టినట్టు, కింద జేబులో పై జేబులో పెట్టినట్టు ఉండిద్ది ఆ పథకాలు. అవి కూడా మన డబ్బులే, మళ్ళీ ఆయన డబ్బులు తీసి పెడతాం కూడా మన డబ్బులే. అవి కూడా అది అట్లా ఉండిద్దండి. ఆ పథకాలు ఎట్లా ఉన్నాయో మన రోసయ్య గారు గెలవటం అనేది కూడా అట్లాగే ఉండిద్ది. పెమ్మసాని చంద్రశేఖర్ గారిదే అనుకుంటున్నాం అండి మేమైతే. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చదువులు లేక ఏ పని దొరక్క, మాకు దగ్గరలో మిర్చి యార్డ్ ఉన్నా కూడా మేము ఆ పనికి వెళ్తే సాగట్లేదండి. నెలకు ఒక 15,000 ఇస్తున్నారు. కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టుంటే రాజధాని వచ్చి మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయండి. లేని వాళ్ళకి ఏ కష్టాలు ఉంటాయని తన క్లారిటీ తెలుస్తుందని జనం అందరూ తనకే ఓటేయాలని అనుకుంటున్నారు. గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినంత వాటికి కంపల్సరీ మెయిన్ గంజాయి తాగుతున్నారండి. గంజాయి తాగి అమ్మాయిలు ఏది ఇస్తాం ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారండి. అదే ఉందంటే ఏంది మీరు మా జగన్ అన్న అని చెప్పి చెబుతున్నారండి. సంక్షేమ పథకాలంటే అందే వాళ్ళకి అందిని, అందని వాళ్ళకి అందలేదండి. అవి వాస్తవం. అది అందే వాళ్ళకంటే వైసీపీలో తిరిగే వాళ్ళకి పథకాలు అందిని, అది వాళ్ళు చేసుకున్నారు. జనసేన వైపు, తెలుగుదేశం వైపు తిరిగిన కుర్రోళ్ళైనా ఎవరైనా వాళ్ళు ప్రజలే. వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయరు. మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ గుంటూరు పార్లమెంట్ గా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తాన్ని దగ్గరుండి మరి ఓట్లు వేయించి గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక సైనికుల్లా పనిచేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర. అది